హలో హాయ్ అండి నమస్తే. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు మొత్తం గ్రీనరీగా ఉన్న గ్రీన్ ఆకుకూరలండి. ఆకుకూరలను హార్వెస్ట్ చేసుకుంటున్నాము. మాకు నైట్ వర్షాలు చాలా బాగా పడిందండి. అసలుకి కుంభవర్షం లాగా వర్షం ఉరుము మెరుపులతో వర్షం వచ్చేసింది. నేను మార్నింగే మళ్ళీ అవి ముదిరిపోతాయి ఆకుకూరలు అనేసి మొత్తం అన్నిటిని హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఇన్ని రోజులు నాకు పొట్ల, వంగ ఇలాంటివి కూరగాయలు చాలా ఉన్నాయండి. అక్కడక్కడ ఉన్న వాటిని అన్నిటిని నేను హార్వెస్ట్ చేస్తున్నాను. మీకు చూపించాను కదా, నాకు వంగ తోట ఒక సైడు, మిరప తోట ఒక సైడు, మరియు పొట్లు అలా ఉన్నాయి కదా, వాటిని నిన్న నేను వాటితోటే అడ్జస్ట్ అయ్యానండి. అంటే ఉన్న కూరగాయలన్నీ తెంపేసుకున్నాను. ఈ రోజు మాత్రం నాకు ఓన్లీ ఆకుకూరల హార్వెస్ట్ మాత్రమే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం అలాగే వదిలేస్తే వర్షాలకు గుబ్బురుగా వచ్చి ముదిరిపోతాయండి మొత్తము. అందుకోసమని నేను అన్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాను. అక్కడక్కడ నేను మొత్తము చల్లుకున్న విత్తనాలతో వచ్చిన ఆకుకూరలన్నీ ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. చాలా బాగా హార్వెస్ట్ వచ్చేసింది. అన్ని గ్రీనరీగా లేతగా చాలా బాగున్నాయి. నా మొక్కలు కూడా ఈ రోజు వర్షం పడింది కదండి, ఏవైతే విత్తనాలు వేసుకున్నానో అవి మంచిగా జర్మినేట్ అయ్యాయి. మరియు ఇక్కడ చూస్తున్నారు కదా ఆకుకూర ఎంత గ్రీనరీ ఉందో, అలాగే మొత్తం గార్డెన్ అంతా గ్రీనరీగా చాలా బాగుందండి. నేను ఈ రోజు హార్వెస్ట్ చేసుకొని అలాగే విత్తనాలు కూడా పెట్టుకుంటున్నానండి. విత్తనాల వీడియో నీకు అప్డేట్ ఇస్తాను. ఇప్పుడైతే ఇంత హార్వెస్ట్ జరిగిందండి. 6 రకాల ఆకుకూరలను హార్వెస్ట్ చేసుకున్నాను. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.